ప్రపంచ సుందరి వేదికపై థాయ్ అందం విరబూసింది. అందానికి ఆత్మవిశ్వాసం తోడుగా ఎదిగిన థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత షుంగ్సిరిని మిస్ వరల్డ్ కిరీటం వరించింది. 16 ఏళ్లకే రొమ్ము క్యాన్సర్ బారిన పడి కోలుకున్న ఆమె చేపట్టిన ఓపల్ ఫర్ హర్ ప్రాజెక్ట్ బ్యూటీ విత్ పర్పస్ కు నిదర్శనంగా నిలిచి ఆమెను ప్రపంచ సుందరిని చేసింది. ఇక థాయిలాండ్ కు మిస్ వరల్డ్ కిరీటం దక్కడం ఇదే మొదటిసారి. సుచాత తలపై గత మిస్ వరల్డ్ క్రిస్టినా ఫిజ్కోవా కిరీటాన్ని అలంకరించారు. మిస్ వరల్డ్ తొలి రన్నరప్ గా ఇథియోపియా సుందరి హోసెట్ థెరేజ్, రెండో రన్నరప్ గా పోలాండ్ భామ మజా క్లాజ్డా, మూడో రన్నరప్ గా మార్టినిక్ సుందరి ఆర్లీ జికిమ్ నిలిచారు. ఇక మిస్ వరల్డ్ పోటీల చివరి అంకమైన గ్రాండ్ ఫినాలేలో ప్రముఖ నటుడు సోనూ సూద్ అడిగిన ప్రశ్నకు సుచాత ఇచ్చిన సమాధానం ఆకట్టుకుంది. మిస్ వరల్డ్ ప్రయాణంలో వాస్తవాలు, వ్యక్తిగత బాధ్యత గురించి మీరు నేర్చుకున్నదేంటి అన్న ప్రశ్నకు బదులిస్తూ, మన వెన్నంటి ఒకరున్నారన్న ధైర్యమే నిజమైన విజయం. బాల్యంలో తల్లిదండ్రులు మన వెన్నంటి ఉన్నట్టుగానే సమస్యల్లో ఉన్నవారికి అండగా నిలబడ్డం నా బాధ్యతగా భావిస్తా. మన చుట్టుపక్కల ఉన్నవారితో దయాగుణంతో వ్యవహరించడమే ఈ ప్రపంచంలో అత్యుత్తమమైన పనిగా విశ్వసిస్తా అని సుచాత సమాధానమిచ్చారు. ఈ సమాధానం న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది. ఆమెకు 72వ ప్రపంచ సుందరి కిరీటాన్ని అందించింది. థాయిలాండ్లోని ఫుకెట్లో 2003లో సుచాత జన్మించారు. ఆమె 16 ఏళ్ల వయస్సులోనే రొమ్ము క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకున్నారు. అప్పటి నుంచే ఆమె ఓపల్ ఫర్ హర్ పేరుతో మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది ఆమెను ప్రపంచ సుందరి పోటీల్లో ఇతరులకు భిన్నంగా నిలిచింది. ఈసారి భారత సుందరి నందిని గుప్తాకు మిస్ వరల్డ్ కిరీటం దక్కుతుందని ఎదురు చూసిన అభిమానులకు ఆమె మధ్యలోనే వెనుదిరగడం నిరాశగా మిగిల్చింది. ఇక ఆసియా ఓషియానా ఖండం విభాగంలో తొలుత టాప్ 10లో, తర్వాత టాప్ 5లోనూ నిలిచిన నందిని గుప్తా ఆ తర్వాత విభాగాల వారీగా టాప్ 2ను ఎంపిక చేసిన సమయంలో చోటు దక్కించుకోలేకపోయారు. ఇక ఆసియా ఓషియానా విభాగంలో ఒలింపియన్స్ థాయిలాండ్ భామలు టాప్ 2లో నిలిచారు. చివరగా ఒక్కో విభాగం నుంచి ఒక్కొక్కరి చొప్పున ఎంపిక చేసిన ఫైనల్ పోటీల్లో ఆసియా ఓషియానా విభాగం నుంచి ఓపల్ సుచాత చోటు దక్కించుకున్నారు. చివరి రౌండ్లో ఆకట్టుకునే సమాధానం చెప్పి మిస్ వరల్డ్గా నిలిచారు. ఆమెకు 8.5 కోట్ల నగదు పురస్కారంతో పాటు వజ్రాల కిరీటాన్ని నజరానాగా ఇచ్చారు.